నమస్కారం అందరికీ ఇంకొకసారి. ఈ వారంలో మొదటి క్లాస్ ఇది. టాపిక్ వచ్చి కనెక్టర్స్ మీద రెండవ క్లాస్ లేక రెండవ వీడియో. కనెక్టర్స్ మనము ఒకటి అంటే కనెక్టర్స్ పార్ట్ 1 విత్ 4 క్వశ్చన్స్. దాన్ని మనము లాస్ట్ వీక్ శుక్రవారం రోజు అంటే ఫ్రైడే రోజు చేసినాం. అదే ఫ్రైడే తెలుగులో చేసిన వీడియో స్టూడెంట్స్ ఆఫ్ కన్నడ ఆర్ కర్ణాటక కోసమని శనివారం కన్నడలో చేసింటాను, అది వాళ్ళు చూసింటారు. ఈ కన్నడ తెలుగు రెండు విడివిడిగా వీడియోస్ కాబడుతున్నాయి కాబట్టి రెండిటిని ఎంతమంది చూశారు అని నేను ఎప్పుడైనా కొంచెం అట్లా నంబర్స్ గమనిస్తుంటే ఒక 800 నుండి 1000 మంది దాకా చూస్తున్నారు మొదటి 3-4 రోజుల్లో. ఇంకా కొంచెం ఎక్కువ మంది చూస్తే ఇంకా ఎక్కువ మందికి మేలు అవుతుంది కదా అని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఫ్రెండ్స్కి చెప్పండి, ఎవరైనా చూడకుండా పోతే. ఇంకా దగ్గరికి వస్తుంది ఎగ్జామ్. 13 ఒకటి ఉంది, అక్టోబర్ 13 మెయిన్స్, అక్టోబర్ 31. అంటే ఒక 25 రోజుల సమయంలో 2 మెయిన్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మంది చూస్తే మెయిన్స్ రాసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు కనెక్టర్స్ పార్ట్ 2లో ఫస్ట్ క్వశ్చన్, ఏ వర్డ్తో కనెక్ట్ చేయొచ్చు చూడమని చెప్పాడు అంటే ఆఫ్టర్తో చూడండి అని చెప్పాడు. ఆఫ్టర్ అంటే అదొక ప్రిపోజిషన్, సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ కంజంక్షన్. అండ్ ఇక్కడ ఆఫ్టర్ను ఉపయోగించి ఏబిసిడి అని ఉండే 4 సెంటెన్సెస్లో ఏ రెండు అయినా లేక ఏ రెండు అంటే ఏబి అట్లా ఒకటి, ఆ రెండు కలిపి ఒకటి, అట్లనే సిడి అవి రెండు కలిపి ఒకటి, అంటే 4 సెంటెన్సులు 2 చొప్పున కలపొచ్చా ఆఫ్టర్తో అని మనం చెక్ చేసుకోవాలి. లేదు 2 పెయిర్స్ కుదరవు, ఏదో ఒక పెయిర్ని కలపొచ్చు, అంటే కేవలం ఏడీని కలపొచ్చు, లేదా ఏసీని కలపొచ్చు, బీసీని కలపొచ్చు, అట్లా ఏమైనా చూడాలి. మనం చూద్దాం. ముందుగా ఇక్కడ మీకు ఒక పదం, అంటే ఆఫ్టర్ కింద ఇచ్చిన సెంటెన్సెస్ ఏబిసిడీలలో ఏలో ఉండే పార్ట్లో ఒక కొత్త టర్మ్ మీరు చూస్తున్నారు, టర్బో చార్జ్డ్ అని. అది యాక్చువల్గా టెక్నికల్ టర్మ్, అది వర్బ్గా వాడారు. టర్బో చార్జర్ అని ఒకటి ఉంటుంది, టర్బో చార్జర్ అని. అదొక మెషిన్ కంప్రెస్ చేయడానికి దానికి ఇట్లా వాడుతుంటారు. దాన్ని వర్బ్గా వాడితే ఇంకొంచెం అంటే ఆ మెషిన్ అనే మీనింగ్ కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం ఉత్తేజితం అవుతుంది, లేక చేస్తున్న పని కొంచెం బూస్టప్ అవుతుంది. స్లోగా వెళుతుంటే పని ఫాస్ట్ అవుతుంది, లేక కొంచెము డిప్రెసింగ్గా ఉంటే మార్కెట్ మూడు, అంటే స్టాక్ మార్కెట్ లేక ఫినాన్షియల్ మార్కెట్స్ కనుక అన్నీ కూడా కొంచెము డిప్రెసింగ్ మూడ్లో ఉంటే దాన్ని కొంచెము యాక్టివ్ చేయడానికి ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తుంటారు. అనౌన్స్ చేయగానే మళ్ళీ మార్కెట్లు పుంజుకొంటాయి అని మీరు ఎప్పుడైనా వింటుంటారు కదా, మార్కెట్లు పుంజుకొన్నాయి అని. స్తబ్దుగా ఉన్న మార్కెట్స్ పుంజుకొన్నాయి సాయంకాలం అయ్యేటప్పటికీ. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు లేక 2 గంటలప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గారు ఒక ప్యాకేజీ అనౌన్స్ చేశారు. దాని ఫలితంగా స్టాక్ మార్కెట్లు సాయంకాలం కళకళలాడినాయి అని ఎప్పుడైనా పేపర్లో చూస్తుంటాం, టీవీలో వింటుంటాం. స్తబ్దుగా ఉన్న మార్కెట్లు ఉత్తేజితమైనాయి, పుంజుకొన్నాయి అని అంటుంటామే. ఆ పుంజుకోవడాన్ని మీరు ఇంగ్లీష్లో టర్బో చార్జ్డ్ అని చెప్పొచ్చు. అంటే బికమ్ ఫాస్ట్, బికమ్ ర్యాపిడ్, బికమ్ స్ట్రాంగ్, కొంచెం ఉత్సాహంగా ముందుకెళితే దాన్ని టర్బో చార్జ్డ్ అంటారు. ఓకే, కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఏముందండి, ఇండియాస్ స్టాక్ మార్కెట్స్ వర్ టర్బో చార్జ్డ్. ఇండియా స్టాక్ మార్కెట్లు పుంజుకొన్నాయి. ఓకే, అది రిజల్ట్. దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా, ఊరుకనే పుంజుకుంటాయా? ఉండవు కదా. దానికి ఏదో వెనకాల ఒక పుష్ చేసిన ఒక సంఘటన జరిగి ఉంటుంది. అవి పుంజుకోవడానికి ఏదో రీజన్ లేకుండా
అవంతకవే ఏ కారణము లేకుండా ఎలా పుంజుకుంటాయి? కాబట్టి వెనక ఏదో రీజన్ ఉండాలి. అది అయినాక పుంజుకున్నాయి, ఏదో ఒకటి అయ్యింది. అయిన తరువాతకి ఇంగ్లీష్లో ఏమంటామండి? ఆఫ్టరే కదా అనేది, అట్లాగా. సో నేనేమంటాను? ఐ విల్ గో హోమ్ ఆఫ్టర్ మై క్లాస్ ఈజ్ ఓవర్ అంటాను. మన క్లాస్ అయినాక నేను ఇంటికి వెళతాను అని అంటాను. అయినాక అంటే ఆ తరువాత. సో ఇప్పుడు చార్జ్ అయినాయి, పుంజుకొన్నాయి. దేని తర్వాత పుంజుకొన్నాయి? సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఏమిటది? బీసీడీలలో ఉందేమో చూద్దాం. బి ఏముంది? జెన్ కేజర్, ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద కంపెనీ, సెడ్ ది గైడ్లైన్స్ కర్బింగ్ ఫ్రీ స్పీచ్ వర్ ఇంట్రడ్యూస్డ్. అసలు ఏబీకి ఏమాత్రం పొంతన లేదు. పొంతన అంటే ఒక రకమైన కంపాటిబిలిటీ అస్సలు లేదు. ఎందుకు? ఇదేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక కంపెనీ గురించి ఆ కంపెనీ యొక్క స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి జెన్ కేజర్ అనే ఆయన తన సంస్థలో ఇబ్బందులు చెప్పుకోవడానికి ఉద్యోగస్తులకి లేక అక్కడ దాని అసోసియేట్ అయిన వాళ్ళకి స్వేచ్ఛ లేదు అని పూర్తిగా వేరే సందర్భం, వేరే విషయం అది. కాబట్టి ఏబీలు కుదరవు. ఏబీలు ఎక్కడెక్కడ ఉంటే తీసేయచ్చు. లక్కీగా లేక ఇన్సిడెంటలీ దెర్ ఈజ్ నో ఆప్షన్ కాల్డ్ ఏబీ. సో బిఏ ఉన్నా కూడా పనికిరాదు, బిఏ కూడా లేదు, తీసేద్దాం. ఇప్పుడు ఇంకా ఏతో ఏమైనా సి అటాచ్ అవుతుందా చూద్దామా అంటే చూడొద్దండి, వేస్ట్. ఎందుకంటే కనుక ఏసీతో అసలు ఆప్షనే లేదు ఇక్కడ. సో ఏసీ గురించి ఆలోచించొద్దు. ఇక్కడ కనపడుతున్నది ఏడి కనపడుతోంది, బీడీ బీసీ కనపడుతున్నాయి. సో బీసీ చెక్ చేసుకుందాం. బీసీ చెక్ చేసుకుంటే రెండు ఆప్షన్లు ఉంచుకోవచ్చు లేక తీసేయచ్చు. అవి బి అండ్ డిని తీసేయచ్చు. ఒకవేళ బీసీ మ్యాచ్ అవ్వవు అంటే, అవుతాయి అంటే పెట్టుకోవచ్చు. సరే, ఏమైనా మనం బీసీని గమనిస్తే ఒకటి పోవడం ఖాయం బయటికి. సరే, బీసీ ఏముందండి? బి వచ్చి జెన్ కేజర్, ఇందాక చదివానే, ఆయన ఏమన్నాడు? కంపెనీ యొక్క గైడ్లైన్స్ని గురించి మాట్లాడుతూ ఆ గైడ్లైన్స్ ది గైడ్లైన్స్ కర్బింగ్ ఫ్రీ స్పీచ్ వర్ ఇంట్రడ్యూస్డ్. ఫ్రీ స్పీచ్ని అంటే ఎవరైనా చెప్పాలనుకుంటే చాలా నిర్భయంగా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తీకరించవచ్చు అనే దానికి ఇక మీదట కుదరదు. అంటే ఇక మీదట ఎవరు కూడా ఏది పడితే అది ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు కంపెనీ సంబంధించి. కర్బ్డ్ అంటే ఏమండి? కర్బ్డ్ అంటే కనుక కర్బింగ్ అన్న కర్బ్ అన్న చెక్ చేయడము. అంటే ఇంతకుముందు ఈ గైడ్లైన్స్ లేనప్పుడు కంపెనీ గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడిండొచ్చు, మాట్లాడుతుండే వాళ్ళట. ఇదేదో బాగాలేదని చెప్పేసి అని కంపెనీ ఏం చేసింది? మేనేజ్మెంట్ ఆలోచించి రెస్ట్రిక్షన్స్ పెట్టింది. కంపెనీ గురించి కేవలం ఆ స్పోక్స్ పర్సను లేక ఆ కంపెనీ సంబంధించి ఒకరిద్దరు మాత్రం మాట్లాడాలి. మిగతా ఎంప్లాయీస్ కంపెనీ గురించి ఎక్కడ మాట్లాడడానికి లేదు. వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా అభిప్రాయాలు వేరే ఉంటే మనసులో పెట్టుకోవాలి, కానీ ప్రెస్కి చెప్పకూడదు అని కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది కంపెనీ. ఇవన్నీ మీరు పాటించాలా, దీంతో అంటే యూ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ది కంపెనీ అవుట్ సైడ్ అనే ఒక రకమైన ఫ్రీ స్పీచ్ మీద కర్బు పెట్టినట్టు పెట్టింది. సో దీనికి ఏమైనా సి అటాచ్ అవుతుందా? ది పాస్ట్ ఇయర్ విట్నెస్డ్ ఏ రైజ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఇన్సివిలిటీ ఆన్ గూగుల్స్ ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్. మ్యాచ్ అయ్యే అవకాశం ఉందండి, మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటే కనుక గూగుల్ కంపెనీలో లాస్ట్ ఇయర్ ఇంటర్నల్గా ఉండే ప్లాట్ఫామ్స్ మీద గూగుల్ ఎంప్లాయీస్ రకరకాలుగా మాట్లాడుకోవడము, వాళ్ళ మాటలని ప్రెస్కి చేరవేయడము, అట్లా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ విట్నెస్డ్, లాస్ట్ ఇయర్ చూసింది. ఏం చూసింది? ఏ రైజ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఇన్సివిలిటీ. సివిలిటీ అంటే మర్యాదతో ప్రవర్తించేది, ఇన్సివిలిటీ అంటే ఒక ఎంప్లాయీ తన యొక్క రోల్ ఏమిటి ఆర్గనైజేషన్లో దానికి కట్టుబడి కాకుండా దాన్ని కొంచెం బయటకు వచ్చి అతిక్రమించి ప్రవర్తిస్తే ఇన్సివిలిటీ అంటారు. సివిలైజ్డ్గా ఉండడం అంటే నాగరికత తెలిసి ఉండడం. సివిలిటీ, నేను ఎంప్లాయీని, నేను ఇది చెయ్యాలా అది చెయ్యకూడదు అని తెలుసుకుంటే సివిలిటీ. ఆపోజిట్ ఇన్సివిలిటీ, కంపెనీకి సంబంధించిన విషయాలు నేను బయట డిస్కస్ చేయకూడదు, ఒకవేళ చేస్తే ఇట్ ఈజ్ ఇన్సివిలిటీ. అలా కొన్ని కేసెస్ రావడంతో గూగుల్ మేనేజ్మెంట్ ఏం ఆలోచించిందంటే లాస్ట్ ఇయర్ జరిగినా ఎట్లా మా దృష్టికి వచ్చినాయి, ఈ ఇయర్ నుంచి అట్లా మాట్లాడడానికి లేదు.
ఏమైనా మాట్లాడితే ఒకరిద్దరు మాత్రమే ప్రెస్కి చెప్పాలి, మిగతా వాళ్ళు ప్రెస్ని కలవకూడదు మన సంస్థకు సంబంధించిన విషయాల మీద అని కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టింది. బీసీ కుదురుతున్నాయి కదండి, కాబట్టి బీసీ అనే ఆప్షన్ 2 చోట్ల ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే బిలోనూ బీసీ ఉంది, డిలో కూడా బీసీ కనపడుతుంది. ఇప్పుడు బి తీసుకునే ముందు ఏడి మ్యాచ్ అవుతుందేమో చూస్తే డిసైడ్ చేయొచ్చు. ఏడి కుదిరింది అనుకోండి, మనం ఇంకా డి తీసేసుకోవచ్చు. ఏడి మ్యాచ్ అయితే ఆప్షన్ డి తీసుకోవచ్చు. ఏ ఇందాక చదివాం, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఫర్ టర్బో చార్జ్డ్. ఎందుకు? వాట్ వాజ్ ద రీజన్? ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్వీల్డ్ అంటే కనుక లాంచ్డ్ ప్రకటించారు. అన్వీల్ అంటే ప్రకటించుట, మేక్ ఓపెన్. అన్వీల్డ్ ఎన్ ఎకనామిక్ రివైవల్ ప్లాన్ లాస్ట్ ఫ్రైడే. ఇది కారణం. ఎకానమీ కాస్త ఇందాక చెప్పానే స్తబ్దుగా, చలనం లేకుండా, కదలిక లేకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటే దాన్ని కొంచెం బూస్ట్ చేయడానికి, యాక్టివ్ చేయడానికి ప్యాకేజీని ప్రకటించారు. ఎవరు? ఆర్థిక మంత్రి. దాని ప్లాన్ మేము ఇట్లా చేయాలనుకున్నాము. ఆ ప్లాన్ బాగా హెల్దీగా ఉందేమో, మంచి ప్లాన్ ఏమో, అందుకనే సాయంకాలానికో లేకపోతే మరుసటి రోజుకి అంతా కూడా స్టాక్ మార్కెట్లు ఉత్తేజితమైనాయి, పుంజుకొన్నాయి. బాగా కుదురుతోందండి. ఏడి అంటే ఏడీను మ్యాచ్ అయింది బీసీ. ఈ రెండు ఎక్కడున్నాయి? విడివిడిగా బిలోను సిలోను ఉన్నాయి, కలిపి డిలో ఉన్నాయి. కాబట్టి ఏడి బీసీ అనేది మన ఆన్సర్ డి. సో క్వశ్చన్ 1కి ఆన్సరు డి, ఏడి బీసీ. దే కెన్ బి కంబైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వర్డ్ ఆఫ్టర్. ఎట్లాగా అంటే John Kaiser, a spokesperson of the company, said the guidelines curbing free speech were introduced after the past year had witnessed, హ్యాడ్ లేకపోయినా పర్లేదు, ఉంటే ఇంకా బాగుంటుంది, పెట్టుకోవచ్చు మీరు వేరే పదం, పెద్దగా ప్రమాదం కూడా లేదు. హ్యాడ్ విట్నెస్డ్ ఏ రైజ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఇన్సిబిలిటీ ఆన్ గూగుల్స్ ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్. అట్లా బీసీ ఆఫ్టర్ అంటే దీని తర్వాత ఆఫ్టర్ పెట్టుకోవాలి. ఇది కూడా అంతే. ఇండియాస్ స్టాక్ మార్కెట్స్ ఫర్ టర్బో చార్జ్డ్ ఆఫ్టర్ ద ఫైనాన్స్ మినిస్టర్, ఇక్కడ ది లేదు, పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ ద ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్వీల్డ్ ఎన్ ఎకనామిక్ రివైవల్ ప్లాన్ లాస్ట్ ఫ్రైడే. కుదిరిందండి. సో 1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ కమ్స్ సెకండ్ క్వశ్చన్. యాజిఫ్తో, యాజిఫ్ అంటే కనుక అర్థం వచ్చి, యాజిఫ్ అంటే అలా అయినట్టు, అంటే అలా అనుకుంటూనే కాదు, అది ఇమాజినరీ. ఇప్పుడు మీకు క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక మాట తరచుగా గుర్తు చేస్తూ ఉంటాయి. యాజ్ ఇఫ్ అన్నా యాజ్ దో అన్నా ఒకటే, ఇమాజినరీ సందర్భాల్లో వాడే టర్మ్స్ అవి. యాజ్ ఇఫ్, యాజ్ దో. ఇప్పుడు యాజ్ ఇఫ్కి మనము తీసుకోవాలంటే ఒకటి ఇలా ఉంది, అది వాస్తవమో కాదో తెలియదు, కానీ అలా అనుకోవచ్చు, ఎవరైనా ఊహించుకోవచ్చు, ఊహ, కల్పన అంతే, అప్పుడు యాజ్ ఇఫ్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్. అతను అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటాడు అంటే అది అతనికి తెలియదు అని కూడా మీరు అనుకున్నట్టే కదా. ఆమె ఒక కోటీశ్వరరాలేమి కాదు, కానీ అలా బిహేవ్ చేస్తుంది. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ఏ బిలియనేర్. బిలియనేర్ ఆవిడ కాదు, బిలియనేర్ లాగా ప్రవర్తిస్తుంది. అన్నీ తెలిసిన బాడీలాగా మాట్లాడుతున్నాడు. అలా ఒకటి లేని దాన్ని ఇలా అని అనుకొని ఊహించుకుంటే దానికి చెప్తారు యాజ్ ఇఫ్ని, యాజ్ దోని కదా. ఇమాజినరీ స్టేట్లో వాడే టర్మ్స్ అవి. కలిసే ప్రయత్నం చూద్దాం ఒకసారి. ఏబిసిడిలలో ఏ 2 మ్యాచ్ అవుతాయి లేక 4 కుదురుతాయో చూద్దాం. ముందుగా ఏ, ఎందుకంటే ఏతో ఆప్షన్ 2 ఉన్నాయి కాబట్టి, AC1 AD ఉన్నాయి కాబట్టి ఏతోనే మొదలు పెడదాం. ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అలోస్ ద రీడర్ టు ఎక్స్పీరియన్స్ థింగ్స్ దట్ మే అక్కర్ ఇన్ ద ఫ్యూచర్. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కావడంతో రీడరు, చదివే వాళ్ళు, పాఠకులు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అనుభవంలో తెచ్చుకోవచ్చు. వేటిని తెచ్చుకోవచ్చు? థింగ్స్ దట్ మే అక్కర్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో రాబోయే మార్పులని టెక్నాలజీ అడ్వాన్స్ అయిన కారణంగా రీడర్సు, పాఠకులు ఇప్పుడే చూడొచ్చు. అవి ఇప్పుడే జరుగుతున్నట్టుగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడే కావట్లేదు, అవి భవిష్యత్తులో వస్తాయి మార్పులు. కానీ ఈ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే అవి ఇప్పుడే వచ్చేసినాయా, వర్తమానంలోకి, ప్రజెంట్లోకి వచ్చేసినాయా
అనిపించే ఫీలింగ్ని మనకు ఇస్తుంది ఈ కొత్త టెక్నాలజీ. అంటే అర్థం ఏమిటండి, అవి ఇంకా రాలేదు కానీ వచ్చినట్టు మనం ఫీల్ అవ్వచ్చు. ఇందాక చెప్పానే బిలియనేరు కాదు, బిలియనేర్ అయినట్టు ఫీల్ అవుతోంది. అతనికి అన్నీ తెలియవు, అన్నీ తెలిసినట్టు ఫీల్ అవుతున్నాడు. అంటే ఏమిటి, ఒకటి కాదు కానీ అయినట్టు ఊహించుకోవడము. ఆ మార్పులు ఇంకా వచ్చేయలేదు, అప్పుడే వచ్చేయలేదు, భవిష్యత్తులో రావచ్చు. కానీ ఈ టెక్నాలజీ మనకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడే వచ్చేసినాయా అనిపించే అనుభవాన్ని ఇస్తాయి. అంటే ఇప్పుడు ఏతో మ్యాచ్ అయ్యేది ఏమైనా బీనా, బి చూద్దామంటే అనవసరం, ఏబి ఆప్షనే లేదు. ఏసీ ఉంది కాబట్టి చూడాల్సిందే. సి ఏమిటి, హియర్ ఆర్ ద వెస్ట్రన్ లిమిట్స్ ఆఫ్ ద హిమాలయ. హిమాలయాల్లో పశ్చిమ దిక్కుకుండే సరిహద్దు ప్రాంతము. ఏం సంబంధము ఆ టెక్నాలజీకి హిమాలయాలకి? కాబట్టి ఏసీ ఈజ్ రాంగ్. ఏసీ రాంగ్ అయితే మనం దీన్ని చూడాల్సిన పని లేదు, ఎందుకంటే ఏసీ ఉంది ఇక్కడ, తీసేయచ్చు. కుదరదు. బి పక్కకి వెళ్ళింది. బీడీ కుదురుతాయా చూద్దాం. దెర్ ఆర్ నో ఎంట్రీ ఫీజ్ ఆర్ టికెట్ కౌంటర్స్. ఇక్కడ దేర్ ఈజ్ అని ఉంటే బాగుండేది, అంటే అక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఆర్ కూడా ఒక కౌంట్ సరిపోతుంది. దేర్ ఈజ్ నో ఎంట్రీ ఫీజ్ ఆర్ టికెట్ కౌంటర్స్. అక్కడ రెండు ఉన్నాయి కాబట్టి సెకండ్ దాంతో ఒప్పుకో ఉండొచ్చు. సరే, దేర్ ఆర్ నో ఎంట్రీ ఫీజ్ ఆర్ టికెట్ కౌంటర్స్. బీతో డి మ్యాచ్ అవ్వాలనా? ది థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆర్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్. బీడీ కుదరదండి. ఎందుకంటే కనుక ఈ కుదిరితే డి ఏతో కుదరాల. ఎందుకు? చేంజెస్ అంటే ఫ్యూచర్లో వచ్చే చేంజెస్ గురించిన రెఫరెన్సు ఇక్కడే మీకు కనపడుతోంది, కానీ ఏతో వచ్చిన సెంటెన్సు డీతోనే మ్యాచ్ కావడం కొన్ని హింట్స్ కనపడుతున్నాయి ఫ్యూచర్లో రాబోయే థింగ్స్ అని. కానీ అవి ఇక్కడ ఈ ఆప్షన్ బీడీ తీసుకుంటే బి ఏమో టికెట్ కౌంటర్సు లేకపోతే ఫీజు గురించి, డి ఏమో భవిష్యత్తులో జరగబోయే ఈవెంట్స్ గురించి. కాబట్టి బీడీ మ్యాచ్ అవ్వవు, అంటే ఏ పోయింది. ఇప్పుడు ఇంకా బీసీ కుదురుతుందా? బీసీ ఇప్పటికే రుజువు అయిపోయింది కదా బీసీ తప్పని. ఇక్కడ బీసీ తప్పనుకున్నాం కాబట్టి సి కూడా పోయినట్టే. అయినా చెక్ చేద్దాం ఒకసారి. దెర్ ఆర్ నో ఎంట్రీ ఫీజ్ ఆర్ టికెట్ కౌంటర్స్ హియర్ అట్ ద వెస్ట్రన్ లిమిట్స్ ఆఫ్ ద హిమాలయ. ఓ నాట్ రాంగ్ అండి కదా. పెద్దగా తప్పు అనిపిస్తోందా అంటే దెర్ ఆర్ నో ఎంట్రీ ఫీజ్ ఆర్ టికెట్ కౌంటర్స్ అట్ ద వెస్ట్రన్ లిమిట్స్ ఆఫ్ హిమాలయాస్. ఇప్పుడు ఓన్లీ బీసీనా అంటే కనుక కుదురుతోంది, బీసీ కుదురుతోంది. ఇప్పుడు ఏసీ రాంగ్ అయింది కాబట్టి మనము ఇది వద్దనుకున్నాం. ఎందుకు? బీసీ సరిపోతున్నా ఏసీ తప్పైన కారణంగా ఆప్షన్ బి తీసుకోలేదు. ఓన్లీ బీసీ సరిపోయే అవకాశం ఉంది. ఓన్లీ బీసీ ఎట్లాగా? దెర్ ఆర్ నో లిమిట్స్ ఫీజ్ ఆర్ టికెట్ కౌంటర్స్ హియర్ అట్ ద వెస్ట్రన్ లిమిట్స్ ఆఫ్ ద హిమాలయ. ఇప్పుడు గ్రామర్ పరంగా కుదిరాయి, రెండు గ్రామర్ పరంగా కుదిరాయి. ఆర్ దే కరెక్ట్ ఆల్సో మీనింగ్ వైజ్? గ్రామర్ పరంగా ఏమీ తప్పులే, రెండు కుదురుతాయి. అందుకనే బీసీని టకాన్ని తీసేయలేం. కానీ ఆర్ దే కాంటెక్స్చువల్లీ కరెక్ట్? వెస్ట్రన్గా ఇక్కడ హిమాలయాస్ దగ్గర ఉండే వెస్ట్రన్ లిమిట్స్లో ఈ ఎంట్రీ ఫీజు టికెట్ కౌంటర్స్ ఎందుకుంటాయి అని మనకు అనిపిస్తుంది కదా. పైగా యాజిఫ్ అనేది ఉంది చూసారా, అక్కడ మీకు దెబ్బ కొడుతోంది. ఎందుకు అంటే ఒకవేళ ఎంట్రీ ఫీజు ఉంటే, టికెట్ కౌంటర్స్ ఉంటే అది నిజమే కదా, ఉంటే అక్కడ కనపడుతుంటాయి. లేనప్పుడు ఊహించుకుంటేనే కదా యాజిఫ్ వాడేది. ఇప్పుడు ఒక చోటకి లోపల రావాలంటే ఎగ్జిబిషన్లోకో సర్కస్లోకో మరో ఇంకో దాంట్లోకో టికెట్ పెట్టింటాడు, మూవీ థియేటర్ అయినా అక్కడంతా కూడా. అవి ఇమాజినరీ అవుతాయా? కాదు కదా, అవి రియాలిటీకి యాజిఫ్ పనికిరాదు. అందుకనే బీసీ గ్రామటికల్గా ఏదో మ్యాచ్ చేయొచ్చు, కుదురుతుంది వాక్యం పరంగా అనుకున్నా కూడా మీనింగ్ రెండింటిని మీనింగ్ వైజ్ ఆలోచించి వాటిని కలపడానికి ఇచ్చిన ఆప్షన్ ఏది? యాజిఫ్. కాబట్టి రెండు కారణాల చేత బీసీని కూడా పక్కన పెట్టవచ్చు మనం. ఏమిటది అంటే యాజిఫ్ డజంట్ కమ్ ఫర్ రియాలిటీకి రాదు యాజిఫ్. ఇది టికెట్ కౌంటర్స్ ఉండేది లేకపోవడం రియాలిటీ. అది అందులో ఏమి మాయా మర్మము ఊహ ఏమీ ఉండదు. టికెట్ కౌంటర్ పెట్టాలనుకుంటే పెడతారు, లేకపోతే లేదంతే. కాబట్టి బీసీ అలా తప్పవుతుంది. ఇంకొకటి వచ్చి వెస్ట్రన్ లిమిట్స్ దగ్గర టికెట్ కౌంటర్స్ ఎందుకు ఉంటాయి హిమాలయ పర్వతాల దగ్గర?
మీనింగ్ పరంగా కూడా కుదరట్లేదు కదా. కాబట్టి యూ జస్ట్ ఇగ్నోర్ బీసీని పక్కన పెట్టేస్తే గ్రామర్ వైజ్ సరిపోతున్నా మీరు ఇది పోయింది, ఇప్పుడు ఇది కూడా పోయింది. ఇప్పటికే బీడీ రాంగ్ అని తెలిసిపోయింది. ఇంకా మిగిలింది డి అండ్ ఈ మాత్రమే. ఏడి కుదరకపోతే ఆన్సర్ ఈ. ఏడి ఏముంది? ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అలోస్ ద రీడర్ టు ఎక్స్పీరియన్స్ థింగ్స్ దట్ మే అక్కర్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ ఇఫ్. జరిగేది ఫ్యూచర్లో, కానీ టెక్నాలజీ ఏం చేస్తుంది? యాజ్ ఇఫ్ దే ఆర్. దే అంటే ఏమిటండి? దే అంటే ఇప్పుడు ఏమో పైన వచ్చింది కదా థింగ్స్ అని, మళ్ళీ ఇంకోసారి రిపీట్ ఎందుకు చేయాలా? నౌన్ థింగ్స్ అనేది రిపీట్ కాకూడదు, అందుకే దే పెట్టొచ్చు. అందుకని ఈ ద థింగ్స్ తీసేసేసి నేను దే రాస్తున్నా, దే అనుకుంటున్నా మనసులో, మీకు అదే చెప్తున్నా. సో దట్ మే అక్కర్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ ఇఫ్ దే ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆర్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ పర్సన్ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్. అట్లా. కాబట్టి జరిగే ఆ మార్పులు వచ్చేది భవిష్యత్తులో అయినా ఈ టెక్నాలజీ ఏం చేస్తోందంటే అవన్నీ ఇప్పుడే పాఠకుడికి అనుభవంలోకి వచ్చిన ఫీలింగ్ని ఇస్తున్నాయి. ఇది ఊహ రాలేదు, ఇంకా వచ్చిన ఫీలింగ్ కల్పిస్తున్నాయి. కాబట్టి బాగా కుదురుతుంది యాజ్ ఇఫ్ అనేది. అందుకే ఏడి కుదురుతోంది. ఏడి ఎక్కడుంది? డి ఆప్షన్లో ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆన్సరు డి. ఇక్కడ యాజ్ ఇఫ్ బదులు యాజ్ దో అని ఉండినా కరెక్టే. రైట్, ఇదే ఆన్సర్ అయ్యిండేది. మూడవది డిస్పైట్. డిస్పైట్ అంటే మీకు తెలుసుంటుంది, ఇన్స్పైట్ ఆఫ్కి సినానిమ్ ఇది. ఇన్స్పైట్ పక్కన ఆఫ్ ఉండాలి, డిస్పైట్ పక్కన ఉండదు, అంతే. సో ఇప్పుడు డిస్పైట్ ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్ స్టార్టప్స్ కంటిన్యూ టు సీ స్ట్రాంగ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. ఇండియన్ స్టార్టప్స్ కంటిన్యూ టు సీ స్ట్రాంగ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. ఇండియా యొక్క స్టార్టప్స్ బాగా క్యాపిటల్ ఇన్ఫ్లోస్ని చూస్తున్నాయి. అంటే ఏమి, దాంట్లోకి బాగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. జనం అంటే ఆ స్టార్టప్స్ కోసం ముందుకెళ్తున్న వాళ్ళు వాటిలో బాగా ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. దే ఆర్ సీయింగ్ స్ట్రాంగ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. ఓకే, పాజిటివ్ కదా, పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఒక రంగంలోకి పెట్టుబడి రావడం అంటే పాజిటివ్. డిస్పైట్ వాడాలి అంటే ఒక వాక్యం పాజిటివ్ అయి ఉంటే మరో వాక్యం నెగటివ్ అయి ఉండాలి కదా, నెగటివ్ అయి ఉండాలి. అందుకే నెగటివ్లే వెతకాలి ఇప్పుడు. ఇంకా మ్యాక్రో ఎకనామిక్ హెడ్విండ్స్ ఇంక్లూడింగ్ ఎ స్లంప్ ఇన్ కన్జ్యూమర్ డిమాండ్. మ్యాక్రో ఎకనామిక్ హెడ్విండ్స్ అంటే మ్యాక్రో ఎకనామిక్ రంగంలో కనబడుతున్న ఆ మార్పులు, వీస్తున్న గాలులు అంటాం. అంటే కనబడుతున్న మార్పులు, కనబడుతున్న విషయాలు అని అర్థం. మ్యాక్రో ఎకనామిక్ హెడ్విండ్స్ ఇంక్లూడింగ్ ఎ స్లంప్ ఇన్ కన్జ్యూమర్ డిమాండ్ అంటే మీ కన్జ్యూమర్ డిమాండ్లో స్లంప్ ఉన్నా, కన్జ్యూమర్స్ ఎక్కువగా వస్తువులు కొనడం అడగడం చేయకపోయినా, అంటే మార్కెట్లు స్తబ్దుగా ఉన్నా, డల్గా ఉన్నా, మ్యాక్రో ఎకనామిక్ హెడ్విండ్స్ కూడా అంతగా అనుకూలంగా వీచకపోయినా నెగటివ్స్ కదా. అంటే కన్జ్యూమర్లు బాగా కొనకపోతే స్టార్టప్స్ పెద్దగా ఎక్కువ దగ్గర రాకూడదు. కన్జ్యూమర్ డిమాండ్ ఎక్కువ ఉంటే ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. కన్జ్యూమర్ డిమాండే లేకపోతే ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి చేసేవేమిటి? సంస్థలు, అంటే స్టార్టప్స్. అంటే ఒకవైపు కన్జ్యూమర్ డిమాండ్ పెద్దగా లేకపోయినా, మ్యాక్రో ఎకనామిక్ హెడ్విండ్స్ అనేవి కూడా అంటే కొంచెం అనుకూలంగా వీచకపోయినా ఏం జరిగింది? నెగటివ్. వీచకపోయినా ఏం జరిగింది? ఇండియన్ స్టార్టప్స్ కంటిన్యూ టు సీ స్ట్రాంగ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. ఇండియాలో మొదలైన స్టార్టప్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ని తెచ్చుకోగలుగుతున్నాయి. ఈ పరిస్థితి ఉంటే తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు, అయినా తెచ్చుకుంటున్నాయి. కాబట్టి ఒక పాజిటివ్, ఒక నెగటివ్. అందుకని ఏబీలు చెప్పొచ్చు. ఇంకోసారి డిస్పైట్ వాడేది మనం మామూలుగా ఒక పాజిటివ్ వాక్యం ఉంటే దాని పక్క నెగటివ్ వాక్యం ఉండాలి. ఒక నెగటివ్ వాక్యం ఉంటే దాని తర్వాత వచ్చేది పాజిటివ్ వాక్యం అయి ఉండాలి. ఫస్ట్ది పాజిటివ్ ఉంది. ఎందుకు అంటే కనుక అది స్ట్రాంగ్ అన్నారు కానీ వీక్ అనలేదు, హోప్లెస్ అనలేదు. స్ట్రాంగ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. వాట్ ఈస్ క్యాపిటల్? మనీ. దండిగా డబ్బులు, పెట్టుబడులు వస్తున్నాయి స్టార్టప్స్లోకి. పాజిటివ్ కదా. ఎలా ఉంటే రాకూడదు? కన్జ్యూమర్ డిమాండ్ లేకపోతే డబ్బులు రావు. కానీ ఏం జరిగింది? కన్జ్యూమర్ డిమాండ్ పెద్దగా లేకపోయినా డబ్బులు, పెట్టుబడులు వస్తున్నాయి. ఇది నెగటివ్ అయింది, ఇది పాజిటివ్ అయింది. కాబట్టి డిస్పైట్ బాగా మ్యాచ్ అవుతుంది. అట్లా సందర్భాలు డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఆల్దో, దోలు బాగా కుదురుతాయి. బట్ ఎట్ కూడా కుదురుతాయి. కాబట్టి ఏబీ ఈజ్ ఓకే.
దో దెర్ ఈజ్ నో కన్జ్యూమర్ డిమాండ్, దో దెర్ ఆర్ మైక్రో ఎకనామిక్ హెడ్విండ్స్, లాట్ ఆఫ్ మనీ ఈజ్ కమింగ్ ఇన్ టు స్టార్టప్స్ చెప్పొచ్చు. దో చెప్తే ఇట్లా చెప్పాలి, డిస్పైట్ చెప్తే ఇట్లా చెప్పాలి. డిస్పైట్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అనే ప్రశ్న వస్తుంది. దీని తర్వాత పెట్టుకోవచ్చు లేదా డిస్పైట్ని మీరు ఫస్టే పెట్టుకోవచ్చు. ఎట్లాగా? డిస్పైట్ మ్యాక్రో ఎకనామిక్ హెడ్విండ్స్ ఇంక్లూడింగ్ ఎ స్లంప్ ఇన్ కన్జ్యూమర్ డిమాండ్, ఇండియన్ స్టార్టప్స్ కంటిన్యూ టు సీ స్ట్రాంగ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. బిఏ కూడా పెట్టవచ్చు మీరు. డిస్పైట్కి మీరు ఫస్ట్లో వాడితే బిఐ పెట్టవచ్చు, బిఏ పెట్టవచ్చు, మధ్యలో వాడుతూ ఏబి పెట్టుకోవచ్చు. ఆప్షన్ బిఏ ఇవ్వలేదు కాబట్టి ఏబి ఉంది కదా, తీసుకోవచ్చు మీరు. సో ఏబి ఈజ్ ఓకే. ఏబి ఎక్కడుందండి? ఇట్ ఈజ్ ఇన్ అంటే ఆప్షన్ బిలో కనపడుతుంది మీకు, ఆప్షన్ బిలో కనపడుతుంది. ఏబి చెప్పొచ్చు. ఏబి ఒక చోట, రెండు చోట్ల ఉంది. ఎక్కడ ఉంది అది? ఇక్కడ కూడా ఉంది. అంటే ఏబి ఈజ్ ఇన్ ఆప్షన్ 3 ఆల్సో, ఇన్ ఆప్షన్ 2 ఆల్సో. ఏబితో పాటు ఉండి ఇంకో ఆప్షన్ సిడి. ఇప్పుడు సిడి చూద్దాం. ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్ స్టార్టప్స్ ఈజ్ హెల్దీ. ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్ స్టార్టప్స్ ఈజ్ హెల్దీ. స్టార్టప్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్న వాళ్ళు చాలా ఆసక్తి చూపుతున్నారే, అది చాలా ఆరోగ్యకరమైన పరిణామం. అంటే గవర్నమెంట్ ఏమో స్టార్ట్ చేసింది, స్టార్టప్ ఇండియాస్ స్టార్ట్ చేసింది. దాంట్లోకి ఆసక్తిగా జనం రాకపోతే, పారిశ్రామికవేత్తలు డబ్బులు పెట్టడానికి ముందుకు రాకపోతే ఆ స్కీమ్ వృధా అయినట్టే కదా, సక్సెస్ఫుల్ కానట్టే కదా. అట్లేం లేదు, బాగా నడుస్తుంది. ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ ఆసక్తి ఎక్కడ? ఇన్ ద స్టార్టప్స్ ఈజ్ హెల్దీ. ఆసక్తి కలిగి ఉంటే అది ఆరోగ్యకరమైన పరిణామం ఎకానమీకి. ఓకే, ఇది పాజిటివ్. పక్కది ఖచ్చితంగా నెగటివ్ అయి ఉండాల్సిందే, డి అనేది. చూద్దాం. ఏ గ్లూమీ అవుట్లుక్ ఫార్ ది ఎకానమీ. కరెక్టే, నెగటివ్. ఎందుకు? గ్లూమీ అనే మాట ఒక్కటి చాలు. గ్లూమీ అంటే నిరాశాజనకమైన, ఏమాత్రం ఆశ లేని, హోప్లెస్, వితౌట్ ఎనీ హోప్, డార్క్, చియర్లెస్, డల్ అని అర్థం. సరిపోయింది. అంటే ఒక పక్కన ఎకానమీ చాలా గ్లూమీ అవుట్లుక్తో ఉన్నా కూడా, అంటే ఆర్థిక వ్యవస్థ కొంచెము నిరాశాజనకంగా ఉన్నా కూడా, స్టార్టప్స్లో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ పెరగడం అనేది చాలా మంచి పరిణామమే అని చెప్తున్నాడు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. ఇది పాజిటివ్, ఇది నెగటివ్. డిస్పైట్ బాగా కుదురుతుంది. ఎలాగా? ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్ స్టార్టప్స్ ఈజ్ హెల్దీ డిస్పైట్ ఏ గ్లూమీ అవుట్లుక్ ఫార్ ది ఎకానమీ. అట్లయినా చెప్పండి. లేక ఇదే బాగుంది, ఇప్పుడు చెప్పినదే బాగుంది అంటే ఏమి? ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ బాగా కనపడుతుంది స్టార్టప్స్లో. నిజంగా అది చెప్పుకోదగిన పరిణామం, ఆరోగ్యకరమైన పరిణామం. ఎందుకు? ఒక పక్కన ఎకానమీ మీద నిరాశాజనకంగా వార్తలు వస్తున్నా ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారే స్టార్టప్స్లో, అది మంచిదే కదా. కాబట్టి సిడీనే బాగా కుదురుతుంది. డీసీ కంటే సిడీనే బాగా కుదురుతుంది. అఫ్కోర్స్ డీసీ ఆప్షన్ కూడా ఇవ్వలేదు అనుకోండి. సో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్ స్టార్టప్స్ ఈజ్ హెల్దీ డిస్పైట్ ఏ గ్లూమీ అవుట్లుక్ ఫర్ ది ఎకానమీ. ఇంకో సెంటెన్స్ చూడండి. డిస్పైట్ వాడడానికి ఈ వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఐ కుడ్ నాట్ రీచ్ మై గోల్ డిస్పైట్ మై బెస్ట్ ఎఫర్ట్. ఐ కుడ్ నాట్ రీచ్ మై గోల్ డిస్పైట్ మై బెస్ట్ ఎఫర్ట్. నేను నా యొక్క బెస్ట్, అత్యుత్తమంగా ప్రదర్శన ఇచ్చినా కూడా నా గోల్ చేరుకోలేదు. బెస్ట్ ఎఫర్ట్ పెట్టడం పాజిటివ్, నెగటివ్ వచ్చి చేరుకోలేకపోవడం. లేక డిస్పైట్ మై బెస్ట్ ఎఫర్ట్ ఇట్లా కూడా చెప్పొచ్చు. డిస్పైట్ మై బెస్ట్ ఎఫర్ట్ ఐ కుడ్ నాట్ రీచ్ మై గోల్. అది పాజిటివ్, ఇది నెగటివ్. కుడ్ నాట్ రీచ్ మై గోల్ చెప్పు. డిస్పైట్ని నెగటివ్, పాజిటివ్ అవి అడ్వర్సేటివ్గా ఉండాలి. అంటే ఒకదానికొకటి భిన్నంగా ఉండాలి. ఆపోజిట్గా ఉంటే డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఆల్దో, దో, బట్, స్టిల్, ఎట్ పనికి వస్తాయి. సరే, ఇప్పుడు ఏమైందండి? ఏబి కుదిరింది, సిడి కూడా కుదిరింది. ఏబిసిడి రెండు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ డిలో ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి డి. 3కి కూడా డీనే కనపడుతుంది. బట్ ఇందాక వచ్చిందే డిస్పైట్, అది ప్రిపోజిషన్ అయితే కంజంక్షన్ కూడా ఒక్కోసారి. బట్ అనేది కూడా కొన్నిసార్లు కంజంక్షన్, కొన్నిసార్లు ప్రిపోజిషన్. ఓకే, బట్ ప్రధానంగా కంజంక్షన్. ఇప్పుడు ఏం చేయాలి? బట్తో కలపండి చూద్దాము అంటున్నాడు. 4 ఆప్షన్లు మళ్ళీ ఏబిసిడి. ఏ, అంటిల్ నౌ హోమ్ బయర్స్ హూ ప్రిఫర్ మోడర్న్ అపార్ట్మెంట్స్ ఓవర్ ఇండిపెండెంట్ హౌసెస్
ఆర్ బిల్డర్ ఫ్లోర్స్ అండ్ ఆర్ విల్లింగ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ, హెడ్ అవుట్ టు ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ కాల్డ్ ఎన్సిఆర్. ఇంతవరకు అంటిల్ నౌ హోమ్ బయర్స్, ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు మోడర్న్ అపార్ట్మెంట్స్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. దేనికి బదులుగా? ఓవర్ అంటే దాని బదులుగా ఇండిపెండెంట్ హౌసెస్కైనా, అంటే ఇండిపెండెంట్ హౌసెస్కి బదులుగా, లేదా బిల్డర్స్ కట్టించి ఇచ్చే ఫ్లోర్స్ అంటే అంతస్తులు, అట్లా వాటి బదులుగా హోమ్ బయ్యర్స్, ఇళ్ళు కావాలనుకునే వాళ్ళు మోడర్న్ అపార్ట్మెంట్స్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇంకా అండ్ ఆర్ విల్లింగ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ, అలాంటి వాళ్ళు ఢిల్లీ నుంచి బయటికి వచ్చేసేసి ఢిల్లీ పొలిమేరల్లో ఉండే ఎన్సిఆర్ రీజియన్కి వెళ్ళేవాళ్ళు. అది ఎన్సిఆర్ ఉంది కదా, ఫుల్ ఫామ్ రాశాను అక్కడ. అది ఢిల్లీకి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఢిల్లీలో అంతా కూడా ట్రాఫిక్, పొల్యూషన్, ఇరుకిరుకుగా ఉంటుంది. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఇళ్లకు గాలి వెలుతురు వచ్చేలాగా ఉండాలంటే కాస్త ఊరి బయట ఉండాలా అనుకునే వాళ్ళు నెమ్మదిగా ఢిల్లీ నుంచి బయటకు వచ్చి ఎన్సిఆర్ ప్రాంతంలోకి వెళ్ళేవాళ్ళు. ఎవరు? హోమ్ బయ్యర్స్ వెళ్ళేవాళ్ళు. ఓకే, ఏమైంది? బట్ వాడారు కదా, అంటే దీని తర్వాతి వాక్యము ఏదో కొంచెం దీనికి భిన్నంగా ఉండాలి, అంతే కదా, అప్పుడే కదా బట్ వచ్చేది. ఏమున్నాయి భిన్నంగా? ఫిన్టెక్ డీల్ వాల్యూమ్స్ ఇన్ ఇండియా క్రాస్డ్ చైనా ఫర్ ద ఫస్ట్ టైం. దానికి దీనికి ఏమీ లేదు, తలా తోక రెండు కుదరవు, సంబంధమే లేదు. అది ఇదేమో చైనా ఇండియా గురించి ఫిన్టెక్ అనే ఒక ఒప్పందం మీద. ఇది చూస్తేనా ఢిల్లీలో ఇళ్ళు కొనుక్కునే వాళ్ళ సంగతి అది. కాబట్టి ఏబీలు మ్యాచ్ కావు. ఏబీలు ఎక్కడున్నాయంటే ఫార్చునేట్లీ ఎక్కడ ఏబీ లేదు. ఓకే, ఏసీ ఉంది, రెండు చోట్ల ఉంది, కాబట్టి చెక్ చేసుకోవాల్సిందే. సి ఏమందాం? ద ట్రెండ్ మే చేంజ్ విత్ ద లాంచ్ ఆఫ్ న్యూ హై రైజ్ ప్రాజెక్ట్స్. కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉందండి. ఎందుకంటే రెండు కారణాల చేత టక్కని తీసుకోవచ్చు దీన్ని. ఇక్కడ బీలో చూడండి, డీల్ అనే మాట కనపడుతుంది. డీల్ అంటే ఒప్పందం. దాని గురించి ఇంకొక రెఫరెన్స్ డీల్ ఇంకో చోట డీలో వస్తుంది. బీడీ మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా ఏసీ కావాల్సిందే. సికి మ్యాచ్ అయ్యే పదం ఇంకొకటి లేదు, ఇంకొక ఆప్షన్ లేదు, బి డీలలో లేదు. అయితే ఏతోనే మ్యాచ్ అవ్వాలి. ఏసీ కుదిరితే బీడీ కూడా అవకాశం ఉంది. ఏసీ కుదిరితే బీడీ కూడా అవకాశం ఉంది. ఓన్లీ బీడీ అనే ఆప్షన్ ఇక్కడ కనపడుతోంది. ఓన్లీ బీడీ అనేది. ఓన్లీ బీడీ అంటే ఇక్కడ ఫిన్టెక్ డీల్ వాల్యూమ్స్ అంటే బీడీ మ్యాచ్ అవుతాయా చెక్ చేసుకొని అయితే డి తీసుకుందాం. బీడీ మ్యాచ్ కావు, ఏసీనే మ్యాచ్ అవుతాయంటే ఏ తీసుకుందాం. ముందుగా ఏసీ చూద్దామా? అంటిల్ నౌ హోమ్ బయర్స్ హూ ప్రిఫర్ మోడర్న్ అపార్ట్మెంట్స్ ఓవర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ బిల్డర్ ఫ్లోర్స్ అండ్ ఆర్ విల్లింగ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ, హెడ్ అవుట్ టు నేషనల్ క్యాపిటల్ రీజియన్, బట్ ద ట్రెండ్ మే చేంజ్ విత్ ద లాంచ్ ఆఫ్ న్యూ హై రైజ్ ప్రాజెక్ట్స్. కానీ ఇలా వెళుతున్నారు అందరూ కూడా ఢిల్లీ అవుట్స్కర్ట్స్లోకి, పొలిమేరల్లోకి వెళుతున్నారు ఢిల్లీ వదిలిపెట్టేసి. ఆ ట్రెండ్ మారొచ్చు. ఎప్పుడు మారుతుంది? ఎందుకంటే ఢిల్లీ లోపలే, వితిన్ ఢిల్లీలోనే న్యూ హై రైజ్ ప్రాజెక్ట్స్ కొన్ని అనౌన్స్ చేయబడ్డాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఢిల్లీలోనే హోమ్ బయ్యర్స్ ఎలాంటి ఆకాంక్షలతో ఉంటారో ఇళ్లకు సంబంధించి వాళ్ళ ఆకాంక్షలకు ప్రతిరూపంగా లేక వాళ్ళ ఆకాంక్ష తగ్గట్టుగా అటువంటి ప్రాజెక్ట్స్ ఏవో ఢిల్లీలోనే క్రియేట్ చేసేందుకు గవర్నమెంట్ ముందుకు రావడంతో బయటికి వెళుతున్న వాళ్ళు కాస్త ఆలోచించవచ్చు. ఎందుకు వెళ్ళాలి బయటికి? లోపలే ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం ఎలా ఇల్లు ఉండాలనుకుంటున్నామో అలాంటి ఇళ్ళు ఢిల్లీ లోపలే గవర్నమెంట్ కట్టిస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వై మూవ్ అవుట్ ఆఫ్ ఢిల్లీ అనుకొని కొందరు ట్రెండ్ మార్చుకోవచ్చు, అంటే వెళ్ళకపోవచ్చు. సో ఏసీ కుదిరిందండి. ఏసీ ఎక్కడుంది? బిలో ఉంది. బీసీ కుదరలేదు కదా. బీసీ ఏమో ఫిన్టెక్ డీల్ గురించి, సి ఏమో ట్రెండ్ గురించి. కాబట్టి బీసీ కుదరదు. కాబట్టి ఏసీ బీసీ అని ఉండే బి తప్పు అయిపోయింది. ఇప్పుడు బీసీ రాంగ్ కాబట్టి ఏసీ కరెక్టే. ఏసీ ఏలో ఉంది. ఇప్పుడు బీసీ తప్పు కాబట్టి సి కూడా వెళ్ళిపోయింది. ఓన్లీ బీడీనా చెక్ చేసుకుందాము. ఫిన్టెక్ డీల్ వాల్యూమ్స్ ఇన్ ఇండియా క్రాస్డ్ చైనా ఫర్ ద ఫస్ట్ టైం వైల్ ద రైజ్ ఇన్ డీల్ వాల్యూ మే బీ మార్జినల్. ఇప్పుడు ఇక్కడ బాగా దగ్గరికి వచ్చేసి ఒక్క చోట మాత్రమే అది కుదరదేమో అనిపించే
అలాగే అనిపిస్తుంది. ఫిన్టెక్ డీల్ వాల్యూమ్స్ ఇన్ ఇండియా క్రాస్డ్ చైనా ఫర్ ద ఫస్ట్ టైం వైల్ ద రైజ్ ఇన్ డీల్ వాల్యూ అండ్ వాల్యూమ్ మే బీ మార్జినల్. ఈ ఫిన్టెక్ డీల్ ఆ ఒప్పందం ఉంది, దాని యొక్క డీల్ వాల్యూమ్స్ ఉన్నాయి, దాని యొక్క విస్తరణ ఇండియాలో బాగా విస్తరించింది, బాగా జరిగింది. చైనాలో కంటే బాగా విస్తరించేసింది. చైనాలో విస్తరించింది, కానీ చైనాలో కంటే ఈ ఫిన్టెక్ డీల్ వాల్యూమ్స్ ఇండియాలోని ఎక్కువగా విస్తరించాయట. అది పాజిటివ్గా ఉంది కదా, నెగటివ్గా ఉండాలి ఇంకొకటి. వైల్ ద రైజ్ ఇన్ డీల్ వాల్యూ అండ్ వాల్యూమ్ మే బీ మార్జినల్. సరిపోతుంది, నెగటివే. కానీ ఒక చోట ఇబ్బంది వచ్చింది. వైల్ ఎందుకు? వైల్ ఇప్పటికే బట్టులాగా చేసే పని చేసేస్తోంది. ఇప్పటికే అన్నమాట వైల్ అదే పని బట్టు చేసే పనే చేస్తోంది. అంటే ఇప్పుడు ఈ వైల్ తీసేసేయండి. ద రైజ్ ఇన్ డీల్ వాల్యూ అండ్ వాల్యూమ్ మే బీ మార్జినల్, అదొక పార్ట్. దీనికి మీరు ఇప్పుడు ఫిన్టెక్ డీల్ వాల్యూమ్స్ ఇన్ ఇండియా క్రాస్డ్ చైనా ఫర్ ద ఫస్ట్ టైం అనేదాన్ని ఈ వైల్ లేకపోతే ఇది రాసి ఇక్కడ నుంచి ద రైజ్ నుంచి కలిపి ఉండొచ్చు. కానీ ఇక్కడ బట్టు చేసే పని ఇప్పటికే వైల్ చేసేస్తోంది. అనవసరంగా బట్టు ఎందుకు ఇప్పుడు? అంతేకాదు, ఆ బట్టు తీసుకొస్తే వైల్ని తీసేయాలి. వైల్ ఏమి రాంగ్ కాదు కదా, ఇప్పటికీ కలపబడినాయి. ఇప్పటికి వైల్ అంటే ఒక మాట చెప్పినాక మరో విషయము దానిలాగా లేకపోతే వైల్ వాడతారు. ఎట్లాగా? ఐ వర్క్ ఇన్ అనంతపూర్ వైల్ మై కజిన్ వర్క్స్ ఇన్ బెంగళూరు. ఇద్దరము ఆర్ వి ఇన్ అనంతపూర్? నో. ఆర్ వి ఇన్ బెంగళూరు? నో. వన్ ఈజ్ దేర్ అండ్ ఐ ఆమ్ హియర్, ది అదర్ ఈజ్ హియర్. కాబట్టి కొంచెం భిన్నంగా ఉంది కదా, వైల్ అలా కూడా వాడవచ్చు. కాబట్టి ఇప్పటికే ఈ బీడీలలో కలపడానికి వైల్ వచ్చేసింది. వైల్ తీసేసి మరీ బట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? వైల్ చేస్తుండే పని బట్టు చేస్తుండే పనే. కాబట్టి బీడీ కంటే ఏసీలో సరిగ్గా కుదురుతోంది బట్ అనేది. ఎందుకంటే ఎక్కడ కూడా బట్ అనే మాట రాలేదు. ఏసీలు కలిపినప్పుడు వాడు ఇచ్చిన బట్టుతోనే కలపాలి. కానీ ఇక్కడ చూస్తేనా ఇప్పటికే బట్టు ఇచ్చే మీనింగ్ని వైల్ ఇచ్చేస్తోంది. కాబట్టి బీడీ కంటే ఏసీ ఈజ్ మోర్ అప్రాప్రియేట్. ఒకవేళ వైల్ లేకుండా పోయింటే బీడీ కూడా ఆన్సరే. అంటే అప్పుడు ఏమైండేది? ఏసీ బీడీ అనే ఆప్షన్ ఇంకొకటి ఉండిండేది. ఇప్పుడు లేదు, ఇచ్చిండేవాళ్ళు. ఇవ్వలేదు అంటే బీడీ ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. అదే గుర్తు మనకు. కాబట్టి వై ఈజ్ ఇట్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ వైల్ విచ్ ఆల్రెడీ ఈజ్ డూయింగ్ ద వర్క్ డన్ బై బట్. దట్స్ వై ఇగ్నోర్ బీడీ అండ్ స్టాప్ అట్ ఏసీ. ఓన్లీ ఏసీ ఎక్కడ ఉందంటే ఏలో ఉంది. కాబట్టి మన ఆన్సరు ఏసీ. నౌ నెక్స్ట్, హౌవెవర్, ఏది ఏమైనా అని అర్థం. ఇది కూడా కొంచెం బట్ లాగా ఉంటుంది. ఇందాక చెప్పాను, ఒక విషయం చెప్పి మరొకటి దీనిలాగా లేకపోతే చెప్తారు మామూలుగా హౌవెవర్ని అని. ఓకే, ఎలాగంటే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, హౌవెవర్ ఐ డిసైడెడ్ టు గో టు ఆఫీస్ ఆర్ ఐ డిసైడెడ్ టు గో టు కాలేజ్ టు టీచ్ ఎ లెసన్ ఆన్లైన్. అట్లా ఆరోగ్యం బాగాలేకపోతే పోవడానికి మనసు ఒప్పకపోతే ఉండిపోవచ్చు. కానీ అట్లా ఆరోగ్యం బాగాలేకపోయినా క్లాస్కి వెళ్ళాలనుకున్నాను అంటే అది వేరే ఇది వేరే కదా, కొంచెం భిన్నంగా ఉన్నాయి కదా. కాబట్టి హౌవెవర్ చెప్పొచ్చు. అట్లా ఆ అర్థంతో మనం కలపాల్సి ఉంటుంది. సో దీనికి ఏమంటే కనుక ఆప్షన్స్ ఏబిసిడి చూద్దాం. ఏ, వైల్ ఎక్సెస్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ అక్రాస్ 8 సబ్ డివిజన్స్ ప్రైమరీలీ ఇన్ ద వెస్ట్రన్ కోస్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. అంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ యొక్క వెస్ట్రన్ కోస్ట్ పార్ట్స్లో ఎక్కువగాను, అలాగే మిగతా చోట కూడా రెయిన్ఫాల్ దండిగా కురిసింది. ఎక్సెస్ రెయిన్ఫాల్ కావాల్సిన కంటే ఎక్కువ కురిసింది. ఇంకా పూర్తి కాలే సెంటెన్స్. ఇప్పుడు దీనికి ఏమైనా మ్యాచ్ అయ్యే ఉన్నాయా? ఇట్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ 7 రిమైనింగ్ సబ్ డివిజన్స్ విచ్ ఇంక్లూడ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా. కుదురుతున్నాయండి, ఏడి కుదురుతున్నాయి. ఎందుకంటే రెండు రెయిన్ మీదనే ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వైల్ ఎక్సెస్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ అక్రాస్ 8 సబ్ డివిజన్స్ ప్రైమరీలీ ఇన్ ద వెస్ట్రన్ కోస్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఇట్ ఈజ్
ఇట్ ఈజ్ కామా హౌవెవర్ మళ్ళీ కామా డెఫిషియంట్ ఇన్ 7 రిమైనింగ్ సబ్ డివిజన్స్ విచ్ ఇంక్లూడ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా. మీరు గమనించుండవచ్చు. సో ఇందుకు వైల్ తీసేశారే బట్ ఉన్నప్పుడు, మరి ఇప్పుడు వైల్ తీసేయట్లేదే అంటే కనుక వైల్ హౌవెవరు దే ఆర్ నాట్ యాజ్ క్లోజ్ యాజ్ బట్ అండ్ వైల్. అందుకని అక్కడ బట్టు ఉన్న కారణంగా వైల్ తీసేసాం. కానీ ఇప్పుడు వైల్ ఉన్నా కూడా హౌవెవర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే దే ఆర్ నాట్ సో క్లోజ్ యాజ్ మచ్ యాజ్ వైల్ అండ్ బట్ ఆర్. కాబట్టి మీరు ఇక్కడ వైల్తో ఉన్నా కూడా యూ కెన్ బ్రింగ్ ఇన్ హౌవెవర్. కానీ ఎక్కడ అంటే ఇట్ ఈజ్ రాసినాక హౌవెవర్ చెప్పొచ్చు. ఎందుకు అంటే హౌవెవర్ లేకపోయినా సెంటెన్స్ మ్యాచ్ అవుతుంది. అందుకే మనం ఏం చేస్తున్నాము, హౌవెవర్ని ఇట్ ఈజ్ పక్కన కామా పెట్టి హౌవెవర్ రాసి మళ్ళీ కామా పెడితే అర్థం ఏమిటంటే 2 కామాల మధ్య ఉన్న హౌవెవర్ లేకపోయినా సెంటెన్స్కి ఏమి ప్రమాదం లేదు, ఉంటే కూడా తప్పు కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, 2 కామాస్ మధ్యలో 2 బ్రాకెట్ల మధ్యలో 2 అంటే 2 చిన్న హైఫన్స్, వాటిని ప్యారెంథీసిస్ అంటాం. వాటి మధ్యలో ఉండే అంశాలు లేక పదాలు లేక పదము పెద్దగా అవసరం లేదు సెంటెన్స్కి, అవి లేకుండా కూడా కరెక్టే. అందుకనే యూ కెన్ గో ఫార్ వైల్ ఎక్సెస్ రెయిన్ఫాల్ వాజ్ రికార్డెడ్ అక్రాస్ 8 సబ్ డివిజన్స్ ప్రైమర్లీ ఇన్ ద వెస్ట్రన్ కోస్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఇట్ అంటే ఏం చూపిస్తుంది, రెయిన్ఫాల్. ఇట్ ఈజ్ కామా హౌవెవర్ మళ్ళీ కామా డెఫిషియంట్, అక్కడేమో ఎక్సెస్ కురిసింది. ఇక్కడ చూస్తేనా డెఫిషియంట్ అంటే ఏమి, ఎంత కావాలో అంత లేదు, దాని తక్కువ. ఇఫ్ ఐ వాంట్ 60 ఓన్లీ 30 ఈజ్ దేర్. అట్లా డెఫిషియన్సీ అంటే కావాల్సిన కంటే తక్కువ ఉండడము, లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్, లెస్ దాన్ వాట్ వాజ్ నీడెడ్. కాబట్టి ఇట్ ఈజ్ హౌవెవర్ డెఫిషియంట్ ఇన్ 7 రిమైనింగ్. ఆ మాట కూడా ముఖ్యం మనకు, రిమైనింగ్. ఇక్కడ ఏమో దే టాక్డ్ అబౌట్ 8 సబ్ డివిజన్స్. అంతేనా కాదు, ఇంకొక 7 ఉన్నాయి రిమైనింగ్ సబ్ డివిజన్స్ విచ్ ఇంక్లూడ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా. కాబట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే ఏడీలని మ్యాచ్ చేయొచ్చండి. ఏడీ ఎక్కడుంది అంటే ఏడీలు ఒక చోటే ఉంది, ఇక్కడ డి. మీరు ఇంకా టైం అయిపోయింటే ఇది పెట్టేయచ్చు మీరు. ఇప్పుడు క్లాస్ కాబట్టి, పరీక్ష కాదు కాబట్టి ఇంకొన్ని టైం తీసుకొని చెప్తాను మీకు. కానీ పరీక్ష రాస్తున్నారు, ఏడీ కుదిరిపోయింది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా ఏడీ ఉండే ఆప్షన్స్ ఏమీ లేవు, ఒక చోట మాత్రమే ఉంది. మీరు డి పెట్టేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. అన్నీ ఆలోచించొద్దు, టైం అయిపోతుంది, నష్టపోతాం. ఈ షార్ట్ కట్టే బెస్ట్. ఇప్పుడు ఎప్పుడండి, ఇంకొక ఏడీ లేనప్పుడు. ఇక్కడ ఓన్లీ ఇన్ 1 ప్లేస్ వీ హ్యావ్ ఏడీ, దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ డి. ఇంకోటి ఏమైనా పక్కన ఏడీతో బీసీ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. బి అర్లియర్, ఇక్కడ ఎనలిస్ట్స్ ఉంటే బాగుండేది. ఎనలిస్ట్స్ ఒకటే ఉన్నాడు కాబట్టి, ఒకటే ఉంటే ఇక్కడ వెనకాల యాన్ ఉండిండేది, బహువచనం అనుకోండి. అర్లియర్ ఇంతకుముందు ఎనలిస్టులు అంటే విశ్లేషకులు, ఎనలిస్ట్స్ ఎక్స్పెక్టెడ్ హయ్యర్ బారోయింగ్ టు ఫండ్ స్టిములస్. స్టిములస్ అంటే వేగవంతం చేయుట, ఉత్ప్రేరకంగా పనిచేయుట. థింగ్స్ ఫస్ట్లో అన్నానే టర్బో చార్జ్డ్ అని, అటనే ఉంటుంది. స్టిములస్ అంటే కొంచెం వేగం పెంచేది అనమాట, ఉత్ప్రేరకము తెలుగులో. సో అర్లియర్ ఎనలిస్ట్స్ ఎక్స్పెక్టెడ్ హయ్యర్ బారోయింగ్ టు ఫండ్ స్టిములస్. ఇంకా సరిపోవాల్సింది సీనే కదా. హౌవెవర్ ది గవర్నమెంట్ అవాయిడెడ్ లార్జ్ ఫిస్కల్ స్టిములస్. సరిపోతుంది. మొదట్లో ఎనలిస్టులు ఆశించారు ఎక్కువగా ఫండ్ స్టిములస్ వస్తే గవర్నమెంట్ నుంచి మేలు అని, అది వస్తే మేలని ఆశించారు. కానీ హౌవెవర్ అంటే నెగిటివే కదా. హౌవెవర్ ది గవర్నమెంట్ అవాయిడెడ్ లార్జ్ ఫిస్కల్ స్టిములస్. అటువంటి లార్జ్ స్టిములస్ని ఇవ్వడాన్ని గవర్నమెంటు నిరాకరించింది, అవాయిడ్ చేసింది. కుదురుతున్నాయి, ఇలా ఇస్తే బాగుండు కానీ ఇవ్వబడలేదు, నెగటివ్. కాబట్టి బీసీ. సో ఏడీతో పాటు బీసీ మ్యాచ్ అయింది. ఇంకా ఫర్గెట్ అబౌట్ బీడీ అండ్ ఏసీ. బీడీలు కుదరవు, ఏసీ కూడా కుదరదు. కాబట్టి ఓన్లీ ఏడీ బీసీ. మళ్ళీ ఆన్సర్ డీనే. ఎక్కువసార్లు డి వచ్చి ఇప్పటికే 5 క్వశ్చన్ 4 సార్లు వచ్చింది డి అనేది. చూద్దాం చివరిది, లాస్ట్ క్వశ్చన్ అండి ఈ పూటకు. లాస్ట్ క్వశ్చన్ ఎట్తో కలపొచ్చా, లాస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ క్లాస్. టు మోడీస్ క్రెడిట్, ఇది మూడీ కాదు, మొన్న వచ్చిందే ఇది, అది మూడీ ఆర్గనైజేషన్, ఇది ప్రధానమంత్రి పేరు. టు మోడీస్ క్రెడిట్ అంటే ఈ ఘనత మోడీకి దక్కాలి. బికాస్ వెన్ యూ సే క్రెడిట్ ఇట్ మీన్స్ ఘనత. అంటే ఇప్పుడు నీకు మంచి మార్కులు వచ్చినాయే, ఏమి కారణము అంటే
ఆ వచ్చిన వ్యక్తి ఏమంటారు, ద క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. ఈ ఘనత మా టీచర్లకు వెళ్ళాలి, వాళ్ళు చెప్తే నేర్చుకున్నాం కాబట్టి. లేదా దిస్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ బికాస్ దో మై టీచర్స్ వర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై పెర్ఫార్మెన్స్, మై పేరెంట్స్ వర్ కాన్ఫిడెంట్, దే ఎంకరేజ్డ్ మీ, సో దిస్ క్రెడిట్ గోస్ టు దెమ్. ఈ ఘనత వాళ్ళకే దక్కాలి కాబట్టి క్రెడిట్ ఘనత, మంచి పేరు, కారణము. టు మోడీస్ క్రెడిట్, ఆయనకు వచ్చిన ఘనత, ఆయన ఘనత ఏమిటంటే ఇంటర్ఫిరెన్స్ బై యుఎస్ హ్యాస్ బీన్ రిబఫ్డ్ ఇన్ నో అన్సర్టెన్ టర్మ్స్. అంటే ఏమి, మన వ్యవహారాల్లోకి అమెరికా మాటిమాటికి వేలు పెడుతుంటే దానిని ఇంతకుముందు గవర్నమెంట్స్ అయితే, అంటే ఈయన రాకంటే, నరేంద్ర మోదీ రాకంటే ముందు గవర్నమెంట్స్ ఏమైనా ఉంటే అవి కొంచెం అమెరికాకి భయపడేటివి. అమెరికా అంత స్ట్రాంగ్ కంట్రీ, అంత రిచ్ కంట్రీ, అన్ని అప్పులు ఇచ్చింది, వరల్డ్ బ్యాంకును శాసిస్తుంది, IMFను శాసిస్తుంది, అది ఏమంటే జరుగుతుంటుంది. కాబట్టి అమెరికాతో ఎందుకు లెబ్బా అని కొంచెం భయపడేవాళ్ళు ఈయన కంటే ముందున్న గవర్నమెంట్స్, అంతకంటే ముందున్న గవర్నమెంట్స్. కానీ ఈయన మట్టుకు అమెరికాకి రీబఫ్ కొట్టాడు. అంటే రీబఫ్ అంటే ఏమిటంటే కనుక, అమెరికా ఏదో చెప్పితే ఎస్ బాస్ అనకుండా హౌ ఈజ్ ఇట్, అలా ఎందుకు కావాలా అని కొంచెం ఎదురు తిరిగి మాట్లాడాడు. రీబఫ్ అంటే ఒక మాటకు ప్రతి మాట అనడం. ఒక మాట అంటే మనము నెమ్మదిగా సర్లేండి అనకుండా ఎదురు మాట, ప్రతి మాట అంటే కనుక యాక్షన్కి రియాక్షన్ చూపిస్తే దాన్ని రీబఫ్ అంటారు. మామూలుగా చెప్పలే రీబఫ్ అనేది, ఇన్ నో అన్సర్టెన్ టర్మ్స్ అంటే కనుక ఏమాత్రం భయపడకుండా, తడబడకుండా, ముక్కు సూటిగా మొహం మీదే చెప్పేసాడు అమెరికాకి, మీ హద్దుల్లో మీరు ఉండండి అని. కాబట్టి ఇలా అనగలిగిన ధైర్యం ఉందే, అది ఈయనకే దక్కింది అని ఆ మాట. సరే, దీనికి ఏమి కలపొచ్చో తర్వాత చూద్దాం. బీసీలలో మోర్ దాన్ 10 million యంగ్ పీపుల్ ఎంటర్ ద జాబ్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. అదేమో అమెరికా సంబంధించిన విషయము. ఇది చూస్తే భారత్లో నిరుద్యోగము, ఉద్యోగం ఆ సంబంధం ఏబీలు మ్యాచ్ అవ్వవు, ఏబీ ఆప్షన్ కూడా లేదు లక్కీలీ. సి చూద్దాం. ది గవర్నర్ శక్తికాంత దాస్ లెడ్ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్. శక్తికాంత దాస్ గారు గవర్నర్గా ఉన్న ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ అనేది ఏం చేసింది? సితో కలిసేది ఇంకా ఎట్లాగూ ఏబి కలవదు, రెండు వేరు వేరే. డి చూస్తాం, సరిపోతే సిడి. డి ఏముంది? ద బోర్డ్ టు అప్రూవ్ ద 28,000, ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదండి, 28,000 crore ఇంటరిమ్ డివిడెండ్ కుదురుతోంది. ఎందుకంటే డివిడెండ్లు ప్రకటించేది, అప్రూవ్ చేసేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా. కాబట్టి హూ విల్ డిసైడ్? దెర్ విల్ బి ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, వాళ్ళంతా కూర్చొని డిసైడ్ చేస్తారు ఇట్లా నిర్ణయాలు. కాబట్టి కుదరొచ్చు సిడి. ద గవర్నర్ శక్తికాంత దాస్ లెడ్ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఎట్ టు అప్రూవ్ ది 28,000 crore ఇంటరిమ్ డివిడెండ్ అనొచ్చు కదా. శక్తికాంత్ దాస్ గారి ఆధ్వర్యంలో సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు 28,000 కోట్ల ఇంటరిమ్ డివిడెండ్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఎట్ టు అప్రూవ్ అంటే ఇంకా చేయలేదు, చేయాల్సి. ఇప్పుడు ఎగ్జామ్ మొదలైందా? నో, ఇట్ ఈస్ ఎట్ టు బిగిన్. మీ ప్రాజెక్ట్ అయిపోయిందా? నో, ఇట్ ఈస్ ఎట్ టు బీ కంప్లీటెడ్. ఇంకా కాలేదు, అవుతుంది, కావాల్సి ఉంది అట్లా. కాబట్టి గవర్నమెంట్ గవర్నర్స్ బోర్డు ఇంకా చేయలేదు, చేయాల్సి ఉంది. ఇట్ ఈస్ ఎట్ టు అప్రూవ్ ది 28,000 crore ఇంటరిమ్ డివిడెండ్. ఐ రిపీట్ ఫైనలీ, ద గవర్నర్ శక్తికాంత దాస్ లెడ్ అంటే ఆయన నాయకత్వంలోని, లీడ్ చేసేది లెడ్ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్. ఏకవచనం కదా, ఇంకా వర్బే రాలేదు, మనం పెట్టుకోవాలా. కాబట్టి సెంట్రల్ బోర్డ్ ఈజ్ ఎట్, ఇక్కడ వస్తుంది, ఈజ్ ఎట్ టు అప్రూవ్, టూ పక్కన V1 ఉండాలి. ఎట్ టు అప్రూవ్ ది 28,000 crore ఇంటరిమ్ డివిడెండ్. సిడి బాగా కుదురుతోంది. సిడి ఎక్కడుందండి? సిడి ఈజ్ ఇన్ డి. మళ్ళీ ఆన్సర్ ఇప్పుడు డీనే. అంటే మనం చేసిన 6 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు అనుకుంటాను, 5 క్వశ్చన్లు డీతో ఉన్నాయి, ఒకటి వేరే లెటర్ ఏతో వచ్చింది. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.